హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గ్రానీస్ కిచెన్. ఈరోజు సొరకాయ పప్పుని చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకున్నా చూద్దాం. ఎప్పుడు టమాటో పప్పు ఏం ప్రిపేర్ చేస్తారు చెప్పండి, ఈసారి సొరకాయ పప్పు చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. వీడియోలోకి వెళ్లే ముందు సొరకాయలో ఏం హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో చూసేయండి. కుక్కర్ తీసుకుని అందులోకి 1 కప్పు కందిపప్పు యాడ్ చేసుకోండి. ఇది గ్రామ్స్ లో వచ్చేసి 100 గ్రామ్స్ ఉంటుంది. కందిపప్పుని 2 to 3 టైమ్స్ నీట్ గా వాష్ చేసుకుని 1 కప్పు కందిపప్పుకి 4 కప్పుల వాటర్ యాడ్ చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోండి. ఒకవేళ టైం లేకపోతే డైరెక్ట్ గా మీరు సొరకాయ ఇందులోకి యాడ్ చేసేసుకోండి. అదే కప్పు తోటి 5 కప్పుల సొరకాయ ముక్కలను యాడ్ చేసుకుంటున్నాను. సొరకాయ ముక్కలు సన్నగా కట్ చేసుకోండి. అలాగే సొరకాయ అనేది బాగా లేతగా ఉండాలన్నమాట. సొరకాయ యాడ్ చేసిన తర్వాత ఒక మీడియం సైజ్ టమాటోని కూడా స్కిప్ చేయకుండా యాడ్ చేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఒక ఉల్లిపాయ, 4 పచ్చిమిరపకాయలు కూడా సన్నగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. మీ పులుపుకు తగ్గట్టుగా చింతపండుని యాడ్ చేసుకోండి. నేనైతే నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను. 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకోండి. ఈ రెసిపీలో ఉప్పు, పులుపు, కారం మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు అడ్జస్ట్ చేసుకోవాలి. కారం అయితే 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుని కుక్కర్ మూత పెట్టేసి లో ఫ్లేమ్లో 4 విజిల్స్ వేయించండి. మనం లో ఫ్లేమ్లో విజిల్స్ వేయిస్తే పప్పు అనేది పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. అందుకనే లో ఫ్లేమ్లో 4 విజిల్స్ వేయించమంటున్నాను. ఒకవేళ మీకు టైం లేకపోతే హై ఫ్లేమ్లో 5 విజిల్స్ వేయించుకోండి. విజిల్ అంతా పోయిన తర్వాత మూత తీసుకుని మీ టేస్ట్కి సరిపడా మీరు ఉప్పును యాడ్ చేసుకుని మెత్తగా మెదుపుకోండి. నేనైతే ఇక్కడ 2 టీ స్పూన్స్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు ఉప్పు యాడ్ చేసుకోండి. పప్పు బాగా మెదుపుకున్న తర్వాత పక్కన పెట్టేసుకుని ఇప్పుడు ఇందులోకి మనం తాలింపుని యాడ్ చేసుకుందాం. ఒక పాన్ తీసుకుని అందులోకి 5 to 6 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, మెంతులు, జీలకర్ర యాడ్ చేసుకోండి. అంతా కలిపి 1 టీ స్పూన్ ఉండాలి. 5 నుంచి 10 వెల్లుల్లిపాయలు దంచుకుని యాడ్ చేసుకోండి. పప్పు తాలింపులో వెల్లుల్లిపాయలు స్కిప్ చేయకుండా యాడ్ చేసుకోవాలి. ఫ్లేవర్ టేస్ట్ చాలా బాగుంటుంది. దింపే ముందు కొద్దిగా కరివేపాకు, ఎండుమిర్చి, ఇంగువ తోటి తాలింపు వేసుకుని స్టవ్ ఆఫ్ చేసి తాలింపుని పప్పులోకి యాడ్ చేసేసుకుని బాగా మిక్స్ చేసుకుని ఇంకా వేడి వేడి రైస్లోకి ఈ సొరకాయ పప్పుని సర్వ్ చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. వేడి వేడి అన్నంలోకి కొద్దిగా ఈ పప్పు వేసుకుని నెయ్యి వేసుకుని అప్పడంతో సర్వ్ చేసుకుంటే భలే ఉంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. డెఫినెట్గా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.